హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్ 97. సో ఏంటి ముగ్గులు వేస్తున్నారు అందరూ అనుకుంటున్నారా? ఈరోజు న్యూ ఇయర్ అంటే మేము వీడియో తీసిన రోజు న్యూ ఇయర్. సో ఆ రోజు మేము సరు వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసి ముగ్గులు వేస్తున్నాము. సో ఇది వచ్చేసి సరు అండ్ అందరం మంచిగా లేసి కొంచెం చిన్న చిన్న వర్క్స్ షేర్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ అన్ని సరువే చేసుకుంది, బట్ మేము ఒక ముగ్గు వేద్దాం, హెల్ప్ చేద్దాం అనేసి మేము ముగ్గేస్తున్నాము. ఇక్కడ చూడండి, మా సరు వాళ్ళ కొడుకు ఎంత క్యూట్గా మీరు అందరు వేస్తారు నేను వేస్తాననేసి ముగ్గేస్తున్నాడు. యాక్చువల్గా కలర్స్ లేకుండే మర్చిపోయారు. సో ఉన్న 2 కలర్స్ తోటి చాలా కలర్ఫుల్గా చేసినాం. మా రవల్ చూడండి వేస్తుంది తుడుస్తుంది. దానికి ఒక కష్టం మంచిగా రావాలని. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా వేస్తున్నాడు వాడి చేతులతోటి. చాలా హ్యాపీగా అనిపించింది. న్యూ ఇయర్ రోజు మేము మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సరు అందరూ ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. సో చూడండి, ఎక్కడ పడితే అక్కడ సరు చూడు అంటే చూస్తుంది. సో ఇదంతా ప్రాసెస్, వాడెక్కడెక్కడ ముగ్గులు వేసాడో అవన్నీ తీసుకున్నారు. ముగ్గేస్తుంటే డ్రా చేస్తున్నారా అని ఎక్కిరిస్తున్నాడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మొత్తం అంతా కంప్లీట్ అయినాక నేను వీడియో తీశాను. ఎవరి ముగ్గు బాగుందో కామెంట్లో కామెంట్ చేయండి. అటు సైడ్ లాస్ట్ సరు, మిడిల్లో నాది, అది రవల్ది. రేష్మ అందరికీ హెల్ప్ చేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా మా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇక్కడ న్యూ ఇయర్కి ఒక చిన్న సాంగ్ వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం చెప్పుకుంటున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 3 ఇయర్స్ తర్వాతకి అందరు ఫ్రెండ్స్ని కలిసి, అది న్యూ ఇయర్ రోజు కలిసి మేము సెలబ్రేషన్ చేసుకుంటుంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాకన్నా సరు ఇంకా ఎక్కువ హ్యాపీగా అయింది. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారైనా కలుస్తూ ఉంటాం, బట్ సరుని కలవక 3 ఇయర్స్ అవుతుంది. సో తను వచ్చి మా ఇంటర్ ఫ్రెండ్. ఇంటర్లోనే చాలా బాండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్కి. సో ఇంకా కేక్ కట్ చేసుకొని మంచిగా ఒకరికొకరం తినిపించుకున్నాము. అవన్నీ ఇంకా వీడియో తీయలేదు. చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి చాలా టైం పట్టింది. చేసానుకొని అందరం తినేసాము హ్యాపీగా, మంచిగా ఫోటోలు దిగాము. ఇక్కడ చూడండి, రేష్మ మాకందరికి కొంచెం కలర్ రుద్దుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము సరు కోసం గిఫ్ట్ తెచ్చామని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ ఇవ్వడానికి కోసం ఫస్ట్ మేము కుంకుమ పెట్టి సరు వాళ్ళ కొడుకుకి డ్రెస్ ఇచ్చాము. వాడు వావ్ అంటున్నాడు. మాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. వాడికి ఇచ్చే చిన్న డ్రెస్ అయినా కూడా వాడు వావ్ అంటే మాకు మంచిగా అనిపించింది. ఇంకా ఫొటోస్ దిగాక సరుని ఓపెన్ చేయమని చెప్పాము. కొంచెం ఇది స్పీడ్ మూమెంట్లో పెట్టాను, చాలా వీడియో ఉంది కాబట్టి. చూడండి, వాడికి షర్ట్ తీసుకున్నాము. ఇంకా సరు ఓపెన్ చేసి చూసి చాలా పెద్దగా అవుతుందేమో అనేసి అన్నది. పెద్దగా అయినా పర్లేదు, చిన్నగా అయితే వేయలేరు కదా, పెద్దగా అయితే ఇంకొక 2 ఇయర్స్కైనా వేస్తావు కదా సరు అని చెప్పాము. ఓకేలే, కొంచెం పెద్దగా అవుతుంది అనేసి అన్నది. ఇంకా వాడి బాధ, వాడు నాకు కేక్ తినిపించండి అంటుండు, లేకపోతే మళ్ళీ ఫోటోలకి పోజెస్ ఇవ్వడు. సో మా సరు వాడికి తినిపిస్తూ మరి మా కోసం ఫొటోస్ దిగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరు ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో. మేము శారీ తీసుకున్నాం సరుకి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, చూడండి వెళ్ళి అది కూడా. ఇక్కడ సరు శారీ ఓపెన్ చేస్తుంది చూడండి. నాకు సరు శారీ చాలా అంటే చాలా నచ్చింది. దాని ఫేవరెట్ కలర్ కూడా పర్పుల్, అందుకోసమనే కేక్ కూడా పర్పుల్లోనే తీసుకొచ్చాము. సో ఇంకా సరు శారీ ఓపెన్ చేస్తుంది చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది శారీ. వాయిలెట్ అండ్ కొంచెం పర్పుల్ కలర్లో మిక్స్ అయింది. సూపర్ అంటే సూపర్ ఉంది శారీ. రేష్మ కూడా వేసుకొని చూపిస్తుంది చూడండి. ఓపెన్ చేయమంటే వీడిని పట్టుకున్నా, నువ్వు ఓపెన్ చేసి అంటే నేనే ఓపెన్ చేసేసాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంకా నెక్స్ట్ మేము అందరం ఫొటోస్ దిగాము, స్టిల్స్ ఇచ్చుకుంటూ. వాడి కోసం ఫస్ట్ వాడు దిగురా అంటే కొన్ని పాపం చిన్నపిల్లలకి కొంచెం చికాకు ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నాడు. మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయాము. ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరాము, ఎందుకంటే న్యూ ఇయర్ మా పేరెంట్స్ తోటి కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఇంకా మేము 11:30కి అట్లా బయలుదేరాము. సరు వాళ్ళ కొడుకు నా చేతి పట్టుకొని అసలు వదలట్లేడు. ఒక్కొక్క చేతి పట్టుకొని అసలే వదలట్లేడు. చాలా క్యూట్గా అనిపించింది మాకు ఈ చిన్న మూమెంట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాడిని ఎత్తుకున్నాను. లాస్ట్ ఇంకా వెళ్ళిపోతాం కదా, ఒక 10 మినిట్స్ అన్న మనతోటి ఉండాలని ఇంకా మేమే ఎత్తుకొని అటు ఇటు చూపిస్తున్నాము. వాడు మంచిగా చూస్తున్నాడు, అది ఇది చెప్తూ ఉంటుంటే. ఇది వచ్చేసి సరు రావాలి. ఇంకా మేము ఆటో ఎక్కాక ఇక చాలా ఏడుస్తున్నాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళను, ఆగండి అని. వచ్చి చూడండి మీరు అక్కడ. నాకు చాలా బాధ అనిపించింది, కానీ ఇంకా వెళ్ళాల్సిందే కదా అని ఇంకా మేము వెళ్ళిపోయాము. సో ఇంకా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.